సో హలో ఎవ్రీవన్. సో ఈ రోజు నుంచి ఏంటంటే మనం లీడ్ కోడ్లో కొన్ని ఈజీ టు హార్డ్ క్వశ్చన్స్ ఎన్నైతే చేయగలమో అన్నీ చేయడానికి ట్రై చేద్దాము. సో ఎందుకంటే మీకు తెలుసు ఈ రోజుల్లో ఏంటంటే మనకు ఒక ప్లేస్మెంట్ రావాలంటే కంపల్సరీగా కోడింగ్ అనేది ఇంపార్టెంట్ కదా. సో చాలామంది ఇలాంటి కోడింగ్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, కోడ్ వార్స్, కోడ్ షెఫ్స్ ఇలాంటివి మనకు చాలా అంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో లీడ్ కోడ్లో మ్యాక్సిమం 3000+ కోడ్స్ అయితే ఉంటాయి. సో మన ప్రాక్టీస్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ కూడా ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి లీడ్ కోడ్ నుంచి తీసుకుంటున్నాయి. అది అందరికీ తెలిసిందే. సో ఏంటంటే మనకి అనేది డైలీ ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ ఉండాలంటే ఫస్ట్ ఏంటంటే మీరు ఈజీ క్వశ్చన్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, సో ఈజీ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసి బేస్డ్ ఆన్ యువర్ లెవెల్ తర్వాత మీరు మీడియం, నెక్స్ట్ హార్డ్ క్వశ్చన్స్ సో మీరు స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే స్టార్ట్ చేయడం కూడా ఏంటంటే ఫస్ట్ మనం ఆప్టిమైజ్డ్ వేలో కోర్స్ అనేది చేస్తూ ఉండాలి. అంటే ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ స్టార్ట్ చేయండి. సో బ్రూట్ ఫోర్స్ తర్వాత దాని నుంచి మనం ఆప్టిమైజ్డ్ వేలో ఎలా కన్వర్ట్ చేయాలనేది నేర్చుకోండి. ఓకే, సో నేనేంటంటే ఇలా ఎవరైతే డైలీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం ఎంకరేజ్మెంట్ కోసం సో నేను ఇలాగా స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సి సో ఫస్ట్ ఈజీ క్వశ్చన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు ఏదైనా చాలా ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు చేయగలిగింది ఏదైనా అరేస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, స్ట్రింగ్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. మీ లెవెల్ బేస్డ్ ఆన్ యువర్ లెవెల్ యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఎనీవేర్. అక్కడ నాకు ఓపెన్ చేయగానే 26th క్వశ్చన్ కనిపించింది. సో నేను అందుకని 26th క్వశ్చన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో బేసికలీ వాళ్ళు ఏమడుగుతున్నారంటే హియర్, సో రిమూవ్ ద డూప్లికేట్స్ ఫ్రమ్ సార్టెడ్ అరే. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఒక క్వశ్చన్ ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు ఏంటంటే దాన్ని నీట్గా చదవండి. సో ప్రాబ్లం స్టేట్మెంట్ అనేది మనం ఫస్ట్ రాసుకోవాలి. సో ప్రాబ్లం స్టేట్మెంట్ అనేది మనకు అర్థమైతే సో తర్వాత మన లాజిక్ గురించి ఆలోచిస్తే బెటర్. ఓకే, సో డైరెక్ట్గా మనం వేరే రిసోర్స్ నుంచి కాపీ పేస్ట్ చేసే బదులు ఫస్ట్ ఏంటంటే దాన్ని చదవండి. చదివాక దాని నుంచి మనకు తెలిసిన నాలెడ్జ్ తోటి దాన్ని కోడ్ మనం ఎలా బిల్డ్ చేయొచ్చు. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోండి. సో చూస్ చేసుకున్న తర్వాత దాని నుంచి మనం ఎలా బిల్డ్ చేయొచ్చు అనేది ఆలోచించండి. సో మీరు హాఫ్ ఆఫ్ ది కోడ్ రాసినా ఓకే, సో నెక్స్ట్ హాఫ్ మీరు సపోర్ట్ తీసుకున్నా ఓకే. దాని ద్వారా ఏంటంటే మీరు నేర్చుకోవచ్చు. అలా అనేది ఏంటంటే మీ నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది, లాజికల్ థింకింగ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దాము. ఈ క్వశ్చన్ నేను చదువుతున్నాను. సో ఏంటంటే ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ సార్టెడ్ అరే. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, అరే అనేది ఆల్రెడీ సార్ట్ అయ్యింది. వెరీ ఈజీ సార్ట్ అయ్యిందంటే. సో సార్ట్ అయ్యింది అంటే అన్ని ఎలిమెంట్స్ అనేది ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం డూప్లికేట్స్ అనేది రిమూవ్ చేయాలి. క్వశ్చన్ చదువుతాం. ఇంకేంటంటే ఆఫ్టర్ రిమూవింగ్ ద డూప్లికేట్ ఎలిమెంట్స్ మనం ఏం రిటర్న్ చేయాలి, రిటర్న్ ద నంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ కే. సింప్లీ సో డూప్లికేట్స్ని రిమూవ్ చేసిన తర్వాత యూనిక్ ఎలిమెంట్స్ ఉంటుంది కదా, దాని కౌంట్ మనం ప్రింట్ చేయాలి. దట్ మీన్స్ అరే లెంత్ అనేది మనం ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఇన్పుట్ ఏమి ఇచ్చారు, ఒక అరే తీసుకున్నారు, నమ్స్ 1 1 2. ఓకే, సో ఇది ఇచ్చారు. మనకి డూప్లికేట్స్ ఏమున్నాయి, 1 అనేది 2 times రిపీట్ అవుతుంది కాబట్టి యూనిక్ ఎలిమెంట్స్ ఏమవుతాయి, 1 and 2 అనేది యూనిక్ ఎలిమెంట్ అవుతుంది. ఓకేనా, సో దీని లెంత్ ఎంత ఇప్పుడు 2. ప్రీవియస్గా డూప్లికేట్ ఎలిమెంట్స్తో ఉన్న లెంత్ ఏమో 3. ఇప్పుడు నేను ఏంటంటే ఆ డూప్లికేట్ని రిమూవ్ చేసా. సో నెక్స్ట్ మనకి యూనిక్ ఎలిమెంట్స్ ఏమున్నాయి 2. సో ఇదేంటంటే ఇదే అవుట్పుట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా మనం ఏం చేయొచ్చు, మనం ఒక ఎలిమెంట్ని అన్ని ఎలిమెంట్స్తో చెక్ చేస్తాం. ఓకేనా, అన్ని ఎలిమెంట్స్తో చెక్ చేస్తాం. మనకు ఎలిమెంట్ రాకపోతే ఒక న్యూ అరే తీసుకొని మనము స్టోర్ చేసుకోవచ్చు. సో నేను ఏంటంటే ఇక్కడ స్పేస్ని రిమూవ్ చేయడానికి సేమ్ అరేని యూజ్ చేస్తున్నాను. ఓకే, సేమ్ నమ్స్ అనే అరేని నేను యూజ్ చేస్తున్నాను. దీంట్లోనే నేను స్టోర్ చేస్తాను. దీంట్లోనే నేను ఎలా స్టోర్ చేస్తాను అంటే, సో ఇప్పుడు మనకి అరే ఎలిమెంట్స్ ఏమున్నాయి, 1 1 2. ఇండెక్సెస్ అంటే 0 1 2. ఇవి ఇండెక్సెస్. సో నేను ఒక ఎలిమెంట్ని తీసుకుంటున్నాను జే అనేది ఏంటంటే నేను 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాను, 1 to లెంత్ ఆఫ్ దట్ అరే స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఈ ఎలిమెంట్ని ప్రీవియస్ ఎలిమెంట్తో చెక్ చేస్తున్నా. మనకు తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ఎలిమెంట్స్ అనేవి సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి. సో కరెంట్ ఎలిమెంట్ నేను ప్రీవియస్ ఎలిమెంట్తో చెక్ చేస్తున్నాను. ఈ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ కాకపోతే మనకేంటి యూనిక్ వాల్యూస్ ఉన్నట్లు. ఓకేనా, అంటే ఆ నెంబర్ రిలేటెడ్ డూప్లికేట్ లేదు, ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ అనేవి సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎట్ మై జే ఈజ్ 2 అయినప్పుడు నేను ముందుల ఎలిమెంట్తో చెక్ చేస్తున్నాను. ముందుల ఎలిమెంట్ ఏంటి ఇక్కడ 1. ఇవి రెండు ఈక్వల్ కాదు. ఈక్వల్ కానప్పుడు యూనిక్ ఎలిమెంటే కదా. ఇవి రెండు యూనిక్ ఎలిమెంట్స్ అయినప్పుడు నేను ఆ ప్రీవియస్ ఎలిమెంట్ని ఏంటంటే ఈ నమ్స్ అనే దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి జే అనేది వేరియబుల్ కదా, జే అనేది చేంజ్ అవుతుంది కదా బేస్డ్ ఆన్ దట్ సైజ్
ఓకేనా. జే ఒక్క చోట 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. సో మనం జేని బేస్ చేసుకొని దీంట్లో అసైన్ చేయలేము. నాకేంటంటే వరుసగా యూనిక్ ఎలిమెంట్స్ అనేవి రావాలి. ఇక్కడ మనకు డూప్లికేట్ ఎలిమెంట్స్ కూడా వస్తాయి. సో అందుకని నేనేం చేస్తానంటే ఐ అనేది ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఓకే, ఐ అనేది ఒక వేరియబుల్ తీసుకుంటాను. సో జే అనేది 1 నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఆ జే అనేది కరెంట్ అనేది ప్రీవియస్ ఎలిమెంట్కి ఈక్వల్ కాలేదనుకోండి, ఆ ప్రీవియస్ ఎలిమెంట్ నేను ఇక్కడ స్టోర్ చేస్తాను. For example, what is the condition here? Simply I am just checking if nums of j is not equals to nums of j minus 1. ఓకే, j అనేది ఏంటి ఇక్కడ 1. అప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది, nums of 1 is not equals to nums of 0, రైట్. సో 1 అనేది ఇక్కడ ఈక్వల్ అవుతుంది కదా, ఈ కండిషన్ అవ్వదు కదా, అప్పుడు నా జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, ఇప్పుడు ఏమవుతుంది, జే అనేది 2 అవుతుంది. ప్రీవియస్లీ జే అనేది 1 అయింది, ఐ అనేది 0 అవ్వదు. సో మా జే అనేది 2 అయినప్పుడు నెక్స్ట్ సెకండ్ పార్ట్ 2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1, రైట్. ఇది 2 అనేది 1కి నాట్ ఈక్వల్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నమ్స్ ఆఫ్ జే మైనస్ 1 అంటే ఏంటి, ఫస్ట్ పొజిషన్ ఏం ఎలిమెంట్ ఉంది, 1. ఓకేనా. సో దీన్ని నేనేం చేస్తానంటే నమ్స్ ఆఫ్ ఐ లోకి స్టోర్ చేస్తా. ఐ అనేది 0th ఇండెక్స్. ఒక యూనిక్ ఎలిమెంట్ నేను ఆల్రెడీ స్టోర్ చేస్తాను. అప్పుడు నేను దీన్ని ఇగ్నోర్ చేస్తాను, ఎందుకంటే ఇది డూప్లికేట్ ఎలిమెంట్ కాబట్టి. అర్థమైందా. సో ఇప్పుడు నెక్స్ట్ జే అనేది 2 అయింది, కానీ నాకేంటి ఇప్పుడు జే అనేది 2 అయితే మన ఫర్ లూప్ ఎక్కడి వరకు వెళ్తుంది, 1 to లెస్ దాన్ ఎన్నే కదా అయ్యేది. అప్పుడు 2 అనేది మిగిలిపోతుంది కదా. ఇప్పుడు 2 అనేది మిగిలిపోయినప్పుడు నేనేం చేస్తాను, ఎట్ ది ఎండ్. సో లాస్ట్లో ఏం చేస్తాను, సింపుల్గా అగైన్ సో నమ్స్ ఆఫ్ ఐ ప్లేస్లో ఇక్కడ ఐ అయినాక మీరు ఏం చేయాలి, ఐని ఇంక్రిమెంట్ చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ పొజిషన్లో మళ్ళీ యాడ్ చేయాలి కాబట్టి. సో నమ్స్ ఆఫ్ ఐ పొజిషన్లో ఏం చేస్తాను, లెంత్ -1. సో నమ్స్ ఆఫ్ n - 1 అంటే లాస్ట్ వాల్యూ ఏముంది, 2 ఉంది. 2 అనేది ఇక్కడ స్టోర్ చేస్తాను. అప్పుడు దీని లెంత్ ఎంత, 2. సింప్లీ దీని లెంత్ ఎక్కడుంది, ఐ కదా. నేను సింపుల్గా ఐని రిటర్న్ చేసుకుంటా. ఓకేనా, సిట్ క్లియర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ వన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థం కావడానికి 0 0 1 1 1 2 2 3 3 4. సో 0 1 2 3 4 5 6 7 8 9. సో జే అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇది సో కరెంట్ జే ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ప్రీవియస్ జే -1 అయితే నేను దాన్ని దీంట్లోకి స్టోర్ చేస్తాను కదా. సో ఐ అనేది 0లోకి తీసుకుంటా. ఓకే, సో ఇది అవ్వట్లేదు. సో మై జే విల్ బి హియర్. సెకండ్ వన్ జే అనేది 2. సో జే 2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు జే -1. ఎస్, 1 అనేది 0కి ఈక్వల్ కాదు. సో సింపుల్గా ఏం చేస్తాను, nums of I equals to nums of j -1. సో j -1 అంటే 0 నేను ఎక్కడ స్టోర్ చేశాను, ఇప్పుడు నా నమ్స్లో ఏముంటుంది, నమ్స్ ఆఫ్ 0th పొజిషన్లో 0 అనేది ఉంటుంది. సో ఆ తర్వాత నేను ఐని ఇంక్రిమెంట్ చేస్తా, ఐ అనేది 1. ఐ ప్లస్ ప్లస్ చేస్తాం కదా, ఐ అనేది 1 అవుతుంది. నెక్స్ట్ అలాగే జే కూడా వెళ్ళిపోతుంది. సో జే అనేది ఇక్కడ ఉంది. ఓకేనా. సో 3 థర్డ్ పొజిషన్లో ఏముంది, 1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ప్రీవియస్ జే -1. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఇది డూప్లికేట్. నెక్స్ట్ వెళ్ళిపోతా. నెక్స్ట్ ఇది కూడా ఫోర్త్ పొజిషన్లో ఉన్న 1 ప్రీవియస్ 1 థర్డ్ పొజిషన్లో ఉన్న బోత్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ కూడా నేను ఏం చేయలేను, నెక్స్ట్ జేని ఇంక్రిమెంట్ చేస్తాను. నెక్స్ట్ 2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1. ఓకేనా, అంటే నాకు నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చింది. సో నేను ఇది ఒక యూనిక్ ఎలిమెంట్గా నేను తీసుకోవచ్చు కదా. సో 2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1. సో నో జే -1 అంటే ఏంటిది, 4th, నమ్స్ ఆఫ్ 4th. సో నెక్స్ట్ ఐ అనేది 1 కదా, ఈ ఫస్ట్ పొజిషన్లో నాకేమొచ్చింది, 1 అనేది వచ్చింది. ఓకేనా, అప్పుడు మళ్ళీ నా జే ఇంక్రిమెంట్ అయింది. మళ్ళీ నా జే ఇంక్రిమెంట్ అయినప్పుడు 2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 2ఆ, లేదు, 2 అనేది ప్రీవియస్ ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది. సో ఇది ఈక్వల్ అవుతున్నప్పుడు నేను ఏం చేస్తాను, జేని ఇంక్రిమెంట్ చేస్తాను. అది కండిషన్ కాదు. నెక్స్ట్ 3 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 2. ఎస్, 3 అనేది 7th పొజిషన్లో ఉన్న 3 6th పొజిషన్లో ఉన్న 2కి ఈక్వల్ కాదు. సో ఇప్పుడు ఇది ఈక్వల్ కాదు అని అంటే నేను జే -1ని దీంట్లో స్టోర్ చేస్తా, 2. ఓకే, నెక్స్ట్ జే విల్ బి హియర్. సో 3 ఈజ్ ఈక్వల్స్ టు 3, రైట్. సో ఇక్కడ మనం ఏం చేయలేం, జే అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. 4 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 3. సో నేను మళ్ళీ ఇక్కడ
నా 3ని యాడ్ చేస్తాను. సో ఇక్కడ యాడ్ చేశాక లాస్ట్‌ది ఒకటి మిగిలిపోతుంది. సో ఇది మిగిలిపోతుంది కాబట్టి నేనేం చేస్తాను 0, 1, 2, 3 ఆ లాస్ట్ ఎలిమెంట్‌ని లాస్ట్‌లో స్టోర్ చేస్తాను. మా i అనేది ఇక్కడ ఉంది కదా! సో సింపుల్‌గా నేను i+1 అని చేస్తాను. ఎందుకంటే 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా! సో లాస్ట్‌లో నాకు 5 అనేది వస్తుంది. సింపుల్‌గా దీన్నే మనం ఎగ్జిక్యూట్ చేసేద్దాం. ఓకే. సో నేనేం చేస్తాను ఇప్పుడు int i = 0 అని తీసుకుంటాను. ఓకే. నెక్స్ట్ ఫర్ లూప్ తీసుకుంటా. సో హియర్ i ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి j = ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ కండిషన్ ఏంటి ఇఫ్ nums of j ఈజ్ నాట్ ఈక్వల్స్ టు nums of j - 1. సో అప్పుడు నాకేమొస్తుంది ఇవి రెండు ఈక్వల్ కానప్పుడు సో nums of i ఈక్వల్స్ టు nums of j - 1 ఒక యూనిక్ ఎలిమెంట్ నేను స్టోర్ చేసుకుంటున్నాను. సేమ్ అరేలో స్టోర్ చేసుకుంటున్నాను. స్టోర్ చేసుకున్న తర్వాత నేను ఏం చేయాలి ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాను నెక్స్ట్ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి. ఓకేనా. సో ఇదే ప్రొసీజర్ రిపీట్ అవుతుంది. సో లాస్ట్లో మనకి లాస్ట్ ఎలిమెంట్ మిగిలిపోతుంది కదా ఎందుకంటే ఇది j అనేది 1 నుంచి లెస్ దెన్ n లోపే వెళ్తుంది కాబట్టి. సో నేను లాస్ట్లో ఏం చేస్తున్నాను nums of i ఈక్వల్స్ టు nums of nums డాట్ లెంత్ -1 లెంత్ కనుక్కొని ఆ లాస్ట్ ఎలిమెంట్ని స్టోర్ చేస్తున్నాను. అట్ ది ఎండ్ నేను ఏం రిటర్న్ చేస్తున్నాను i+1. క్లియర్. nums డాట్ లెంత్ మీరు కూడా అన్ని క్వశ్చన్స్ లైక్ చేస్తూ ఉండండి. ఈజీ క్వశ్చన్స్ నుంచి స్టార్ట్ చేయండి. మీ లాజిక్ అనేది నేర్చుకోండి. డైలీ ఏదో ఒకటి మాత్రం ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేసుకోండి. ఓకే. ఆల్ ది బెస్ట్.